మావోయిస్టు కీలక నేత మిసిర్ బిస్రా అరెస్ట్. ఆయన అనుచరులు గౌరవ్ హస్తా, మోచు సైతం అరెస్ట్. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ పోలిట్ బ్యూరోలో మిగిలి ఉన్న ఏకైక అగ్రనేత మిసిర్ బిస్రాను మంగళవారం రాత్రి భద్రతా బలగాలు అరెస్ట్ చేశాయి. జార్ఖండ్లోని ధన్బాద్, గిరిడి జిల్లాల సరిహద్దులోని తుండి మండియా అటవీ ప్రాంతంలో సిఆర్పిఎఫ్, జార్ఖండ్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించినటువంటి ఆపరేషన్లో బిస్రా పట్టుబడ్డారు. మిసిర్ బిస్రాతో పాటు ఆయన అనుచరులు గౌరవ్ హస్తా, మోచులను సైతం భద్రతా దళాలు అదుపులోకి తీసుకున్నాయి. సిఆర్పిఎఫ్ మోహరింపు తీవ్రతరం కావడం, అంతకు ముందు రోజే తన ప్రధాన అనుచరులు 16 మంది పోలీసుల ఎదుట లొంగిపోవడంతో అటవీ నుంచి తప్పించుకునేందుకు మిసిర్ బిస్రా యత్నిస్తుండగా ఆయన్ను పట్టుకున్నట్లు అధికారులు వెల్లడించారు. మిసిర్ బిస్రాపై ప్రభుత్వం కోటికి పైగా రివార్డు ప్రకటించింది. మిసిర్ బిస్రా అరెస్టుతో మావోయిస్టు కేంద్ర కమిటీకి చెందిన క్రియాశీల నాయకులు ఎవరు బయట లేనట్లయింది. ఒకప్పుడు 40 మందికి పైగా సభ్యులు ఉన్న కేంద్ర కమిటీలోని నేతలను భద్రతా బలగాలు వరుస ఎన్కౌంటర్లు, అరెస్టులు, లొంగుబాట్ల ద్వారా మట్టుబెట్టగా 2 దశాబ్దాలుగా పోలీసులకు చిక్కకుండా తప్పించుకుంటూ తిరుగుతున్నటువంటి బిస్రా సైతం ఇప్పుడు పట్టుబడ్డారు. మొత్తానికి అయితే మరో నక్సలైట్ మొన్న 24 మంది, అందులో ఈయన టీంకు సంబంధించిన వాళ్ళే 16 మంది పట్టుబడ్డారంట. మరి నాకు తెలిసి అయితే ఆయన పారిపోతున్నాడా, లేదంటే ఆ 24 మంది దొరికినప్పుడే ఈయన కూడా దొరికిన తర్వాత ఎన్కౌంటర్ చేయకుండా ప్రెస్ మీట్ పెట్టి లొంగిపోయిందని చెప్పిరా, అరెస్ట్ చేసినామని చెప్పిరా అనేది అయితే సస్పెన్స్. ఏది జరిగినా కూడా, ఎందుకంటే చాలా ఎన్కౌంటర్లకు సంబంధించిన విషయంలో కూడా పట్టుబడ్డ తర్వాత ఎన్కౌంటర్ చేసినటువంటి ఆరోపణలు చాలా సందర్భాల్లో ఉన్నాయి. కాబట్టి మరి వాళ్ళందరూ నిన్న దొరికేదంటే ఈయన ఈరోజు దొరికిండా అనేది అనుమానమే.